గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ 11th మార్చ్ 2026. ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయిన తర్వాత ట్రిగ్గర్ అయిన కొన్ని మొమెంటమ్ స్టాక్స్ని, అంటే మనకి సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని, అలానే రెసిస్టెన్స్ లెవెల్ నుంచి బ్రేక్ అవుతున్న స్టాక్స్ని డీటెయిల్గా షేర్ చేశాను. అలానే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఆప్షన్ డేటాని, ఏ సెక్టార్ ఎలా పర్ఫామ్ చేసిందో సెక్టోరియల్ అనాలిసిస్ని, కమోడిటీ డేటాని, ఫ్యూచర్స్ డేటాని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేశాను. సో వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. స్టాండర్డ్ డిస్క్లైమర్: ఐఎమ్ షేరింగ్ దిస్ ఓన్లీ ఫర్ educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే ఆస్ట్రల్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఆస్ట్రల్ లిమిటెడ్ కనుక చెక్ చేసినట్టయితే మనకి ఈరోజు ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం ఈ స్టాక్ గురించి. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఈరోజు పైన క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రైస్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ నియర్లీ డిసెంబర్ 24లో వచ్చిన ప్రైస్ ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకసారి ఈ స్టాక్ను కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు కనుక చూసినట్టయితే మార్కెట్ మనకి నియర్గా 400 పాయింట్స్ కరెక్ట్ అయిన ఈ స్టాక్ మనకి హ్యూజ్ బయ్యర్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలిసింది. అలానే మనకి వాల్యూమ్స్ కూడా ప్రీవియస్ వాల్యూమ్స్ కన్నా ఈరోజు ఎక్కువ వాల్యూమ్స్ జరిగినట్టు కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ నియర్లీ 67 దగ్గర ఉంది. కొంచెం మనకి 65 ఆర్ 58కి వచ్చినప్పుడు ఈ స్టాక్ని మళ్ళీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ మనం మానిటర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సెకండ్ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్ చూసినట్టయితే జేపీ కెమికల్స్ ఫార్మాసిటికల్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ 2100 దగ్గర ఉంది. సో మనకి లోయర్ లెవెల్ నుంచి మేబీ అక్విజిషన్ న్యూస్ వల్ల అలా ఆ న్యూస్తో ఈ స్టాక్ మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి 2100 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దాని రెసిస్టెన్స్ పైన నిన్న ఈరోజు కూడా మార్కెట్ ఫాల్ అవుతున్న ఈ స్టాక్ కొద్దిగా హయ్యర్ సైడ్ బయ్యర్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనకి కన్సర్నింగ్ ఏంటి అంటే ఆర్ఎస్ఐ కరెంట్లీ ఓవర్ బాట్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ కొంచెం మనకి డిప్స్ వచ్చాక అప్పుడు మళ్ళీ ఈ స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నిన్న మనం చూసిన లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ ఎన్సీసీ అండ్ హ్యావెల్స్. ఈరోజు మనకి మార్కెట్ అంత ఫాల్ అయినా కూడా ఈ స్టాక్స్ మన లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడే నిలబడ్డాయి. అలానే మండే రోజు కూడా చూసినట్టయితే పాలీక్యాబ్, ఇందో ఫార్మా, కేఈఐ ఇండస్ట్రీస్ ఇలాగా క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ని తీసుకురావడానికి నా ఎఫర్ట్స్ చాలా పెడతాను. మీకు హెల్ప్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మనకి ఈరోజు లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఈక్లెర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ స్టాక్ మేబీ ఐటీ రిలేటెడ్ కంపెనీ కాబట్టి ఐటీ స్టాక్స్ ఫాల్తో పాటు ఈ స్టాక్ కూడా ఫాల్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. నియర్లీ 5000 లెవెల్ హై నుంచి మనకి ఈ స్టాక్ ఫాల్ అవుతూ ఇప్పుడు చూసినట్టయితే నియర్గా 3000 లెవెల్ని ఒక సపోర్ట్ని బేస్ ఫామ్ చేసినట్టు ఈ పర్టికులర్ చార్ట్ని చూసినట్టయితే మనకి అర్థమవుతుంది. ఒక 4 రోజులుగా చూసినట్టయితే మనకి ఈ 3000 లెవెల్ అనేది ఒక సపోర్ట్ లాగా కనిపిస్తూ ఉంది. మేబీ ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక స్టాక్ కనుక చూసినట్టయితే జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకు చూసినట్టయితే కన్సాలిడేషన్లో లాస్ట్ 1 ఇయర్గా ట్రేడ్ అవుతుంది. మనకి రెసిస్టెన్స్ 820 దగ్గర ఉంది, సపోర్ట్ మనకి 740 దగ్గర ఉంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే దాన్ని ప్రీవియస్ సపోర్ట్ 720ని ఇప్పుడు ఈ ప్రైస్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఫర్దర్గా మళ్ళీ ఈ స్టాక్ ఈ సపోర్ట్ని బేస్ చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్కి ఏమన్నా మూవ్ అవుతుందా అనేది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే రీసెంట్లీ మనకి 1400 హైకి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు కరెక్ట్ అవుతూ 1250 దగ్గరకు వచ్చింది. దీని యొక్క సపోర్ట్ మనకి ప్రీవియస్ సపోర్ట్ కూడా చాలాసార్లు ఈ సపోర్ట్ని ఈ స్టాక్ రెస్పెక్ట్ చేసింది. మేబీ ఇప్పుడు ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ చూసినట్టయితే మేబీ ఈ సపోర్ట్
బ్రేక్ అవుతుందా అనేది మనం ఫర్దర్గా చెక్ చేయాల్సి ఉంది. బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనం చూసినట్టయితే ఈ స్టాక్కి నెక్స్ట్ సపోర్ట్ 1200 ఆర్ 1225 దగ్గర కనిపిస్తుంది. అలానే ఇంకొక స్టాక్ కూడా సేమ్ చార్ట్తోనే కనిపిస్తుంది, అదే కాల్పాల్ కనుక కూడా చెక్ చేసినట్టయితే ఈరోజు మేబీ హ్యూజ్ సెల్ ఆఫ్ సపోర్ట్ దగ్గరికి వచ్చి ట్రేడ్ అవుతుంది. మేబీ ఈ వాల్యూమ్ అండ్ ఈరోజు ట్రేడ్ అయిన క్యాండిల్ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ అన్నీ చెక్ చేస్తే మేబీ ఈ స్టాక్ కొంచెం వీక్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అలానే ఫార్మా స్టాక్లో ఇంకొక స్టాక్ కూడా ఉంది. అన్ని ఫార్మా స్టాక్స్ మనకి పెరుగుతున్నా కూడా బికాస్ మనకి అదర్ ఫార్మా స్టాక్స్ మనకి రెసిస్టెన్స్ పైన మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఫైజర్ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మీకు హోల్డింగ్ ఉంటే ఈ స్టాక్ ఎందుకు వీక్నెస్ చూపిస్తుందో స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే రీసెంట్గా మనకి ఫినోలెక్స్ కేబుల్స్ ఒక మంచి ర్యాలీ జరిగింది. 700 సపోర్ట్ నుంచి రీసెంట్గా 900 దాకా వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడు హయ్యర్ లెవెల్లో నిన్న ఈరోజు కొంచెం కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే దాని యొక్క నెక్స్ట్ సపోర్ట్ ఇప్పుడు 850 దగ్గర ఉంది. మేబీ ఈ స్టాక్ మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందా లేదు అనేది ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి పైకి వెళ్తుందా అనేది కమింగ్ డేస్లో మనం మానిటర్ చేయాల్సి ఉంది. మేబీ ఈ రోజుకి మనకి హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఫినోలెక్స్ కేబుల్స్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము నిఫ్టీ వీక్లీ మంత్లీ ఆప్షన్ డేటా కనుక చెక్ చేసినట్టయితే స్పాట్ మనకి 23,866 దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి 6 days ఉంది. పీసీఆర్ వచ్చేసి 0.88 దగ్గర క్లోజ్ అయ్యింది. స్పాట్ చూసినట్టయితే 23,867, అదే మనం ఈ 9 EMAకి కంపేర్ చేసినట్టయితే 9 EMA 24,518 దగ్గర ఉంది. అలానే మనకి 21 EMA చూసినట్టయితే 25,174 దగ్గర, అంటే మీనింగ్ స్పాట్ కరెంట్లీ మనకి బోత్ 9 and 21 EMAలో లో కన్నా ట్రేడ్ అవుతుంది. ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే 23 చూపిస్తుంది, విక్స్ 21 ఉంది. మనకి రెసిస్టెన్స్ 24,000 దగ్గర ఉంది. సపోర్ట్ వచ్చేసి 23,800 దగ్గర ఉంది. సపోర్ట్ మనకి ఒక 67 పాయింట్స్ అవేలో ఉంది. రెసిస్టెన్స్ 133 పాయింట్స్ అవేలో ఉంది. ఇక్కడ మనకి వీక్లీలో బిల్డ్ అయిన హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే మనకి మంత్లీలో బిల్డ్ అయిన హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని మీరు ఇక్కడ చూడొచ్చు. మంత్లీకి మనకి పీసీఆర్ 1.2 దగ్గర కనిపిస్తూ ఉంది. సో బోత్ మంత్లీకి వీక్లీకి స్పాట్ 9 EMA అండ్ 21 EMA కింద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. ఫ్రెండ్స్, నేను ఆప్షన్ చైన్ డేటాని అలానే టెక్నికల్ లెవెల్స్ని రెండు కన్సాలిడేట్ చేసి ఈ ఇమేజ్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పైరీ మరి స్టిల్ 19 days ఉంది. స్పాట్ వచ్చేసి 55,735 దగ్గర క్లోజ్ అయింది. పీసీఆర్ కనుక చూసినట్టయితే 1.55 దగ్గర ఉంది. స్పాట్కి కంపేర్ చేసినప్పుడు 9 EMAతో నియర్లీ 58,000 దగ్గర 9 EMA ఉంది. అండ్ 21 EMA చూసినప్పుడు 59,700 దగ్గర ఉంది. డైలీ ఆర్ఎస్ఐ మనకి బ్యాంక్ నిఫ్టీలో చాలా వీక్గా చూపిస్తుంది, నియర్గా 20 దగ్గర ఉంది. విక్స్ 21 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 56,000 దగ్గర ఉంది. అదే సపోర్ట్ చూసినట్టయితే మనకి 55,000 దగ్గర ఆప్షన్ డేటా ప్రకారం సపోర్ట్ చూపిస్తుంది. అదే నియరెస్ట్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి 56,000 దగ్గర నియరెస్ట్ సపోర్ట్ చూపిస్తుంది. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ ఆప్షన్ డేటాను ఒకసారి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సెన్సెక్స్ స్పాట్ వచ్చేసి మనకి 76,863 దగ్గర క్లోజ్ అయింది. పీసీఆర్ మనకి 0.8 దగ్గర ఉంది. స్పాట్కి చూసినట్టయితే 9 EMA 79,134 దగ్గర ఉంది. అలానే 21 EMA 81,442 దగ్గర ఉంది. సో కరెంట్లీ స్పాట్కి మన 9 EMA అండ్ 21 EMA లెస్ దాన్ ఉంది. ఆర్ఎస్ఐ చూసినట్టయితే 20 ఉంది, ఫిక్స్ 21 ఉంది. మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కనుక చూసినట్టయితే సపోర్ట్ మనకి ఇక్కడ నుంచి 360 పాయింట్స్ అవేలో ఉంది. అలానే రెసిస్టెన్స్ మనకి 150 పాయింట్స్ అవేలో ఉంది. ఇక్కడ ఈరోజు బిల్డ్ అయిన ఆప్షన్ డేటాని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనము సెక్టోరియల్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసాయో ఒకసారి చూసినట్టయితే మనకి ఈరోజు నిఫ్టీ ఫార్మా
మైల్డ్గా పాజిటివ్తో క్లోజ్ అయ్యింది. ఓవరాల్గా ఈ వీక్లో చూసినట్టయితే మనకి 1.64% గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై నిఫ్టీ ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్లో మనకి ఈరోజు కొంచెం బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. తర్వాత మనకి ఎక్కువ ఎక్కడ లూజర్స్గా ఉన్నది అంటే మనకి నిఫ్టీ ఆటోలో మనకి ఈరోజు ఎక్కువ శాతం నష్టపోయినట్టు తెలుస్తుంది. మేబీ వీళ్ళకి కరెంట్ ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళ సప్లై చైన్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా, వాళ్ళ ఆటోస్ అవి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ ఆ సప్లై చైన్ ఏమన్నా ఈ సెక్టార్కి ఇంపాక్ట్ అవుతుందా అని చెప్పి ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ మీద ఏమన్నా సెల్ ఆఫ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. తర్వాత చూసినట్టయితే ప్రైవేట్ బ్యాంక్, ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి సెక్టోరియల్ ఇండిసెస్లో కనిపిస్తున్న ఒక డేటా. ఫ్యూచర్స్లో లాంగ్స్ అండ్ షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో ఒకసారి చూసినట్టయితే మనకి ఈరోజు మార్కెట్ కరెక్ట్ అయిన కొన్ని స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అందులో మనకి కోల్ ఇండియాలో ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. కోల్ ఇండియా కనుక చూసినట్టయితే ఈరోజు మనకి 0.79% పెరిగి మనకి 15 టైమ్స్ వాల్యూమ్ మల్టిపుల్తో జరిగినట్టు తెలుస్తుంది. మీరు అదర్ లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అయినాయో చెక్ చేయొచ్చు. ఒకసారి మనకి షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చెక్ చేసినట్టయితే బజాజ్ ఫినాన్స్లో ఈరోజు మనకి బజాజ్ ఫినాన్స్ మనకి నియర్గా 5.29% కరెక్ట్ అయ్యి వాల్యూమ్ మల్టిపుల్తో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత యాక్సిస్ బ్యాంక్, తర్వాత అశోక్ లేలాండ్ అండ్ ఏంజల్ వన్లో కూడా మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. తర్వాత చూసినట్టయితే ఏబీ క్యాపిటల్, కెనరా బ్యాంక్లో కూడా మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి మిగతా స్టాక్స్ ఇక్కడ మనం ఈ డేటాలో మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇప్పుడు మనము కామెక్స్లో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఒకసారి చెక్ చేసినట్టయితే కామెక్స్లో నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి గోల్డ్ మనకి $5,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే సిల్వర్ $87 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ స్లోగా 2 to 1% దాకా కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే మనకి క్రూడ్ ఆయిల్ కనుక చూసినట్టయితే క్రూడ్ ఆయిల్ నిన్న కొంచెం తగ్గినట్టు అనిపించి ఈరోజు మళ్ళీ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే $87 దగ్గర నియర్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ మనకి పెరగడం మన మార్కెట్స్కి అంత మంచిది కాదు. కమింగ్ డేస్ ఒక 15-20 డేస్ బ్యాక్ రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉంటే మార్కెట్ దాన్ని గమనించేది. ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక ఇంక్రీజ్ అయితే మార్కెట్లో మనకి సెల్ ఆఫ్ రావడం, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక తగ్గితే మనకి మార్కెట్లో బయ్యింగ్ రావడం కొన్ని రోజులు మేబీ ఈ మొమెంటం జరగవచ్చు అంటిల్ మనకి ఈ ఉన్న సిచ్యువేషన్ క్లియర్ అయ్యేంత వరకు ఆర్ మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్టేబుల్ అయ్యేంత వరకు. ఇప్పుడు రెంట్ క్రూడ్ కనుక చూసినట్టయితే నియర్గా $91 దగ్గర ఈరోజు ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి కామెక్స్లో కనిపిస్తున్న లైవ్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైసెస్. ఎన్ఎస్సిలో సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలా క్లోజ్ అయ్యాయో చూసినట్టయితే సిల్వర్ ఈటీఎఫ్ మనకి నియర్గా $251 దగ్గర క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ మనం ఒక్కసారి గమనించినట్టయితే 250 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ పర్టికులర్ జోన్ మనకి సిల్వర్లో కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే ఒకసారి గోల్డ్ ప్రైస్ చెక్ చేసినట్టయితే గోల్డ్ ప్రైస్ కరెక్ట్, గోల్డ్ ఈటీఎఫ్స్ కరెక్ట్గా మనకి ఇప్పుడు $132 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ ఇది మనకి గోల్డ్ కూడా ఈ హయ్యర్ లెవెల్లో ఒక సపోర్ట్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ప్రైజెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.